23 భాగాలుగా ఇప్పటి వరకు మీరు విన్న నిప్పు లాంటి నిజం పుస్తకానికి ఇది ఆఖరు భాగం. ఈ ఆఖరు భాగంలో డిఆర్ కార్తికేయన్ మొత్తం తన అంశాలన్నీ వివరించారు. అవి ఎలా ఉందంటే వినండి. దర్యాప్తు జరుగుతున్నప్పుడు ప్రతి దశలోనూ ముఖ్యమైన దాడులు, వేటలు నిర్వహిస్తున్నప్పుడు, న్యాయ విచారణ కాలంలో కీలక దశల్లోనూ, జస్టిస్ వర్మ, జస్టిస్ జైన్ కమిషన్ల విచారణ సందర్భంలోనూ, హత్యాకాలం నాటి సందర్భాలు, ఆ తర్వాత పరిణామాలు, పార్లమెంటులో చర్చకు వచ్చిన అనేక సందర్భాలలోనూ నేను స్వయంగా కల్పించుకోవాల్సి వచ్చేది. ప్రతిసారి ఒక పరీక్ష నాకు. సంయమనం, బాధ్యతాయుత సమాధానం, సున్నితమైన అంశాల పట్ల మెళకువతో వ్యవహరించడం తప్పనిసరి అవుతూ వచ్చేది. అన్ని సందర్భాలలోనూ వాస్తవానికి కట్టుబడి ఉన్నాను కూడా. అయినా అవసరమైన చోట్ల దర్యాప్తుకి, న్యాయ విచారణకి ఎలాంటి విఘాతం కలగకుండా కొంత లౌక్యం ప్రదర్శించాల్సి వచ్చేది. నేను స్వయంగా జోక్యం చేసుకుని తీరేలా చేసిన అనేక సవాళ్లను గురించి, విషమ పరీక్షల గురించి రాయాలంటే ఒక ఉద్గ్రంథం తయారవుతుంది. మచ్చుకి అలాంటి వాటిల్లో ఒకటి ఇక్కడ ఉదహరిస్తాను. స్పెషల్ కోర్టులో రాజీవ్ గాంధీ హత్య కేసు విచారణ పూర్తయింది. తీర్పు ప్రకటించేశారు. నేరస్తులు సుప్రీంకోర్టుకి అప్పీలుకి వెళ్ళారు. అప్పటికి నేను సిఐఎస్ఎఫ్లో పదవీకాలం ముగించుకుని, సిబిఐ డైరెక్టర్గా కూడా పదవీకాలం ముగించుకొని, జాతీయ మానవ హక్కుల సంఘంలో డైరెక్టర్ జనరల్గా ఉన్నాను. ఈ దశలో సుప్రీంకోర్టులో ఈ అప్పీలు విచారణ కాలంలో ప్రభుత్వం తరఫున సహకరించాల్సిందిగా నాకు అత్యున్నత స్థాయి నుంచి అభ్యర్థన వచ్చింది. ఇంచుమించు ఇదే అభ్యర్థనతో జాతీయ మానవ హక్కుల సంఘానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కూడా ఒక లెటర్ రాశారు. అలా ఆ అప్పీలు విచారణకి హాజరయ్యాను. అది 3 మాసాల పాటు నడిచింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఒక క్రిమినల్ కేసు విషయంలో అప్పీలు విచారణ 3 మాసాల పాటు సాగడం అన్నది చారిత్రాత్మకమైన విషయం. ఆ సందర్భంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ అల్తాఫ్ అహ్మద్తోనూ, న్యాయశాఖ అధికారులతోనూ, సిబిఐ అధికారులతోనూ నేను అనేకసార్లు చర్చల్లో పాల్గొనాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు తన తీర్పులో సిట్ దర్యాప్తు ఫలితాన్ని అంగీకరించింది. నా దర్యాప్తుకి అభినందనలు కూడా నమోదు చేసింది. కానీ ఈ కేసులో నిర్ధారించబడిన నేరాలేవి ఉగ్రవాద చర్యల కిందకు రావు అని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక కొంతమంది పరిణతి చెందిన న్యాయమూర్తులకు కలిగిన అభిప్రాయం ఏమంటే, ఈ తీర్పులోని కొన్ని అంశాలు పునఃసమీక్ష చేయదగినవి అని. మొదటి నుంచి నా అభిప్రాయం ఒక్కటే: ఈ హత్య ఒక అమానుషమైన ఉగ్రవాద చర్య. రాజీవ్ గాంధీ హత్య జరిగింది వ్యక్తిగత కక్షలతో కాదు. ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా జరిగింది. పైగా చంపిన వాళ్ళు ఒక విదేశీ ఉగ్రవాద ముఠా. వాళ్ళు చంపిన తీరు, మానవ బాంబుని ప్రయోగించి అత్యంత కిరాతకంగా, పైగా ఈ హత్యా ప్రయోగంలో రాజీవ్ గాంధీతో పాటు 9 మంది పోలీసులు, 8 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. రాజీవ్ గాంధీ మొహం, శరీరం ఆనవాళ్లు తెలియనంతగా చిన్న భిన్నమైంది. ఈ దేశపు సార్వత్రిక ఎన్నికలు సైతం వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ హత్యతో దేశ రాజకీయ చరిత్ర గతే మారిపోయింది. ఇంకా ఈ హత్య జరిగిన తీరు దేశ ప్రజల్ని భయాందోళనల్లో ముంచెత్తాయి. ఇన్ని పరిణామాలకు దారితీసిన ఈ హత్యకు కుట్ర జరిగింది మరో దేశంలో. కుట్ర చేసిన వాళ్ళు కరడుగట్టిన ఉగ్రవాదులు. ఇంత నేపథ్యం ఉన్న ఈ కేసు ఉగ్రవాద చర్య కాకుండా ఎలా పోతుంది? కొంతమంది ప్రముఖ న్యాయమూర్తులు సైతం నాతో ఏకీభవిస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు తీర్పులో ఇది ఉగ్రవాద చర్య కాదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాక నేను ఉండబట్టలేకపోయాను. ఈ తీర్పుని ఖచ్చితంగా పునఃసమీక్ష చేయించాలి అనిపించింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్షకు ఉండే గడువు అయిపోవస్తోంది. ఈ కేసులో పునఃసమీక్షకు ప్రభుత్వం పిటిషన్ వేసిందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. విచిత్రం, పునఃసమీక్షకు పిటిషన్ వేయనవసరం లేదని ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోబడింది. నేను వెంటనే హోంశాఖ కార్యదర్శి కమల్ పాండేతో మాట్లాడాను. ఇది నిజమేనా అని అడిగాను. నిజమే కార్తికేయన్ గారు. సిబిఐ అధికారులు, న్యాయశాఖ అధికారులు కూడా ఈ కేసు పునఃసమీక్షకు తగింది కాదు అని తేల్చారు. అందువల్ల మనం రివ్యూ పిటిషన్ వేయడం లేదు. నేను తట్టుకోలేకపోయాను. వెంటనే ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ గారిని నేను కలుసుకోవాల్సి ఉందని కబురు చేశాను. రమ్మన్నారు. వెళ్ళగానే మేనమేషాలు లెక్క పెట్టకుండా రివ్యూ పిటిషన్ వేయాల్సి ఉందని చెప్పాను. నా కారణాలన్నీ ఆయనకు వివరించాను. ఒక దేశపు మాజీ ప్రధానమంత్రిని అతి అమానుషంగా విదేశీ ఉగ్రవాదులు తుత్తునియలు చేసి ప్రాణాలు తీస్తే అది ఉగ్రవాద చర్య ఎలా కాకుండా పోతుంది? ఇది కాకపోతే ఇంకేది ఉగ్రవాద చర్య అవుతుంది అంటూ చాలా ఆవేశంగా ప్రశ్నించాను. కార్తికేయన్, మీ ఆవేశాన్ని, ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. మీరు చెప్పిన కారణాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. కానీ పునఃసమీక్షకు పిటిషన్ వేయాలన్న సిఫార్సు ఆ శాఖ నుంచి ప్రభుత్వానికి రాలేదే, ఎలా? సరే, ఓ పని చేద్దాం. ఈ విషయాన్ని మన న్యాయశాఖ మంత్రి రామ్ జెఠ్మలానీ గారితో మాట్లాడి చేయిద్దాం అన్నారు అద్వానీ. వెంటనే జెఠ్మలానీ గారి కోసం ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలో ఆయన ఢిల్లీలో లేరు. టెలిఫోన్లో దొరకలేదు. సరే, ఆయన ప్రయత్నం చేస్తారులేమ్మని నేను వచ్చేసాను. కానీ నాలో ఆతృత క్షణానికి పెరిగిపోతోంది. ఎందుకంటే రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి ఆ మరుసటి రోజే చివరి రోజు. నేను నా ఆఫీసు జాతీయ మానవ హక్కుల కమిషన్కి తిరిగి వచ్చేసి భారత ప్రభుత్వంలోని సీనియర్ న్యాయశాఖాధికారులతో మాట్లాడాలని ప్రయత్నించాను. వాళ్లలో అతి ముఖ్యమైన భారత ప్రభుత్వపు అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ ఆ సమయంలో లండన్లో ఉన్నారు. ప్రయత్నం చెయ్యగా ఆయన నాకు టెలిఫోన్లో దొరికారు. నేను నా ఆదుర్ద అంతా ఆయనకు వివరించాను. ఒక ఉగ్రవాద చర్య ఎలా ఉగ్రవాద చర్య కాకుండా పోతుంది? దీనికి మనం పునఃసమీక్ష కోరకపోవడం దారుణం కాదా అని అడిగాను. నా ఆరాటం ఆయనకు అర్థమైంది. ఆయన అన్నారు, రివ్యూ పిటిషన్ వేయక్కర్లేదనే నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత అధికారులు మిమ్మల్ని సంప్రదించారన్న అభిప్రాయమే నాకు కలిగింది. పైగా సిబిఐ నుంచి, అడిషనల్ సొలిసిటర్ జనరల్ నుంచి వచ్చిన రివ్యూ పిటిషన్ వేయనక్కర్లేదు సిఫార్సు కూడా నాకు సమంజసంగానే అనిపించింది అని. నేను ఊరుకోలేదు. రాజీవ్ గాంధీ హత్య ఎంతటి ఘోరమైన ఉగ్రవాద చర్య అవుతుందో వివరిస్తూ నా కారణాలన్నీ ఏకరవు పెట్టాను. అంతా విన్నాక ఆయన ధోరణిలో మార్పు వచ్చింది. కార్తికేయన్, నేను ఆ ఫైలు ఈరోజే మీకు అందేలా చూస్తాను. మీరు దాన్ని చదివాక నాతో మాట్లాడండి అన్నారు. నేనిక ఆ ఫైలు కోసం ఎదురు చూస్తున్నాను. నాలో ఏమవుతుందోనన్న ఉత్కంఠ, ఎలాగైనా న్యాయం జరగాలన్న ఆదుర్ద నాలో పెరిగిపోతున్నాయి. ప్రతి నిమిషం ఒక గంటలా గడుస్తోంది. కొన్ని గంటల తర్వాత ఆ ఫైలు వచ్చింది. అంతా చదివాక ఆ రాత్రి మళ్ళీ లండన్కి ఫోన్ చేశాను. సోలీ సొరాబ్జీ గారితో మాట్లాడాను. సార్, రివ్యూ పిటిషన్ని ప్రభుత్వం దాఖలు చేయలేదంటే దాని అర్థం సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం పూర్తిగా ఏకీభవించినట్లే. ఇది ఉగ్రవాద చర్య అని మీరు విశ్వసించండి. రివ్యూ పిటిషన్ వేయండి. పునఃసమీక్షలో ప్రభుత్వం గెలవచ్చు, గెలవకపోవచ్చు. గెలవకపోయినా సుప్రీంకోర్టు భావాలతో ప్రభుత్వం కనీసం ఏకీభవించలేదు అన్న విషయంలో చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సందేశం ఎవరెవరికి వెళ్ళాలో వాళ్ళందరికీ వెళ్తుంది. దేశ ప్రజల దృష్టిలో ప్రభుత్వం చివరి వరకు తన ప్రయత్నం తను చేసింది అన్న భావం కలుగుతుంది అన్నాను. అటార్నీ జనరల్ విశాల హృదయంతో నా వాదన విన్నారు, అర్థం చేసుకున్నారు, అంగీకరించారు. ఆయన వెంటనే ఈ కేసులో ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి అన్న సిఫార్సుని నాకు ఫ్యాక్స్లో పంపించారు. తెల్లవారేసరికల్లా దాన్ని కాపీలు తీసి సంబంధిత అధికారులందరికీ పంపించే ఏర్పాటు చేయమని కోరారు. ఆగ మేఘాల మీద ఆ పని పూర్తి చేశాను. మర్నాడు మధ్యాహ్నానికల్లా రివ్యూ పిటిషన్ తయారైంది. ఆ పిటిషన్ ఫైలు అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని ఆ సాయంత్రం కోర్టు సమయం ముగిసేలోగా ఆదరా బాదరాగా సుప్రీంకోర్టులో దాఖలైంది.
అక్కడికి పునఃసమీక్ష అధ్యాయంలో ఒక అంకమే గడిచింది. ఆ తర్వాత ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు అనుమతించేలా ప్రభుత్వం తరపున వాదించడానికి ఎవరు వెళ్ళాలి? ఎవరో ఒకరిని హోంశాఖ పంపించవచ్చు. కానీ ఈ పిటిషన్ని ప్రభుత్వం గెలిచి తీరాలి అన్నది నా తపన. ఇంత శ్రమపడి రివ్యూ పిటిషన్ వేసింది దేనికి? ఇది కూడా భారత ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన విషయమే. ఉగ్రవాద చర్యని ఉగ్రవాద చర్యగా పరిగణించనక్కర్లేదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఉపేక్షించకుండా ఈ ఒక్క ప్రయత్నం చేసి తీరాలి కదా. అందుకే ఈ కేసుని భారత ప్రభుత్వపు అటార్నీ జనరల్ స్వయంగా వాదించడం అవసరం అనుకున్నాను. నేను అనుకున్నంత మాత్రాన అలా జరగాలని లేదు. నేను మళ్ళీ ఉప ప్రధానమంత్రి అద్వానీ గారిని, ప్రధానమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బ్రజేష్ మిశ్రా గారిని కలిసి నా తపన, ఆరాటం మరోసారి నొక్కి నొక్కి చెప్పాను. నా ప్రయత్నం ఫలించింది. అటార్నీ జనరల్ స్వయంగా హాజరై ఈ రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టు అనుమతించాల్సిన కారణాల మీద తన వాక్చాతుర్యం, వాగ్ధాటి అంతా ప్రదర్శించి వాదించారు. కానీ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని అనుమతించలేదు. ఎందుకు అనుమతించడం లేదో మాత్రం సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో వివరించలేదు. అయితే అదే సమయంలో తమని నేరస్తులుగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలంటూ నేరస్తులు దాఖలు చేసిన పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏమైనా ఒక ప్రయత్నం చేశాం. రాజీవ్ గాంధీ హత్య ఉగ్రవాద చర్య కాదు అని సుప్రీంకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయంపై భారత ప్రభుత్వం నా అభిప్రాయం ఇందుకు విరుద్ధంగా ఉంది అన్నంతవరకు చరిత్ర పుటల్లోకి ఎక్కించగలిగింది. ప్రభుత్వ సర్వీసులో రిటైర్ అయ్యాక కూడా ఈ కేసులో ప్రభుత్వం నెగ్గి తీరాలని తప్పిస్తూ నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటాన్ని అప్పటి ఉప ప్రధాని అద్వానీ గారు వివిధ సందర్భాల్లో ప్రశంసించారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు, బెదిరింపులు, రాజకీయ వ్యాఖ్యానాలు వెంటాడినా చలించకుండా కేసు దర్యాప్తుని తుదిదాకా నెక్కచ్చిగా కొనసాగించారంటూ మా శ్రమని ఆయన శ్లాఘించారు. రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టు అనుమతించేలా చేయడం కోసం కాకలు తీరిన న్యాయవాదుల బృందాన్ని ఒకదాన్ని నియోగించడం మంచిదని తలనెరిసిన న్యాయ నిపుణులు కొందరు నాకు సలహా ఇచ్చారు. నేను ఎంతో ప్రయత్నం చేశాను. కానీ తగినంత ముందుగా ప్రభుత్వం వెంటబడి ఒప్పించలేకపోయాను. న్యాయ వ్యవస్థ మన ఊహకి అందేది కాదు. ఆలోచించిన కొద్దీ ఆవేదన కలుగుతుంది. రాజీవ్ గాంధీ హత్య కేసు పరిశోధనలో కానీ, ప్రాసిక్యూషన్లో కానీ దాదాపు 10 ఏళ్ళు నేను చాలా ఆవేదన అనుభవించాను. ఇంకా అంతకుముందు జిల్లాల్లో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించడంలో, నేరాలు పరిశోధన చేయడంలో, రహస్య సమాచార విభాగంలో, శాంతి భద్రతల నిర్వహణలో, పోలీసు శిక్షణాలయాన్ని నడపడంలో, తీవ్రవాదం, ఉగ్రవాదం, కల్లోల పరిస్థితులు వీటిని ఎదుర్కోవడంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో 30 ఏళ్ల పాటు పనిచేశాను. అలా వివిధ రకాల విధుల నిర్వహణలో నేను గడించిన అనుభవం ఈ దేశంలో నేరాల విషయంలో న్యాయ నిర్ణయ విధానం పనితీరు పట్ల నాకు కొన్ని స్పష్టమైన ఆలోచనలు రేకెత్తించింది. ఇందులో కొన్ని లోపాలున్నాయి. ఆ లోపాలు తక్షణం సరిదిద్దితేనే ఉగ్రవాదం కానీ, వ్యవస్థీకృత నేరాలు కానీ, ఇతర రకాల నేరాలు కానీ సృష్టించే హెచ్చరికల్ని సమర్థంగా నియంత్రించగలుగుతాం. ఏ ప్రభుత్వానికైనా ఉండే అత్యంత ప్రథమ కర్తవ్యం తన ప్రజల ఆస్తిపాస్తులకి, ప్రాణాలకి భద్రత, రక్షణ కల్పించడమే కదా. ఉగ్రవాద నేరాల్ని, విధ్వంసక చర్యల్ని నిర్వచించే విధానంలో ఏదన్నా లోపం ఉంటే దాన్ని తక్షణం సరిదిద్దాల్సి ఉంది. ఈ లోపాన్ని సరిదిద్దడం అంటే మళ్ళా ఆ దిద్దుబాటు మానవ హక్కుల ఉల్లంఘనకి కానీ, చట్టబద్ధమైన రాజకీయ కార్యకలాపాలని, పౌర హక్కుల్ని అడ్డుకోవడానికి కానీ దారితీయకూడదు. సాక్షులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం చెప్పడాన్ని మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఇది ఎంత బాధాకరమైన దృశ్యం. ఇంకా చూడండి, న్యాయ విచారణ జరిగే సమయంలో సాక్షులు ఎదురు తిరుగుతుంటారు. అవతల కక్షిదారుల నుంచి వచ్చే బెదిరింపులకు భయపడో, ప్రలోభాలకు లొంగిపోయో, ఒక్కోసారి కులాభిమానం, మతాభిమానం, భాషాభిమానం, ప్రాంతీయాభిమానం వంటి సంకుచిత భావాలతోనో వాళ్ళు అలా తప్పుడు సాక్ష్యాలు చెప్పడం లేదా ప్రాసిక్యూషన్కి ఎదురు తిరగడం చేస్తుంటారు. అలా నేర నిర్ణాయక వ్యవస్థని ఆట పట్టించే దొంగ సాక్షులు, నీతి లేని వాళ్ళు శిక్షింపబడటం మాత్రం ఎప్పుడూ చూడం. ఇది ఇవాళ ఎలాంటి దురదృష్టకరమైన పరిస్థితికి దారితీసింది.
కండబలం, అర్ధబలం, రాజకీయ బలం కలిగిన నేరస్తులు బాహాటంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎంత ఘోరమైన నేరాన్ని చేసినా యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఏమిటి వీళ్ళ ధైర్యం? ఎలాంటి నేరం చేసినా తమను ఎవరు నిరోధించలేరని, ఒకవేళ ఎవరన్నా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారనో తెలిస్తే వాళ్ళని భయపెట్టో మట్టుపెట్టో తమకు వ్యతిరేక సాక్ష్యం అంటూ లేకుండా చేసుకోగలమని, శిక్ష తప్పించుకోగలమని వారి ధీమా. అందుకే కండబలం కానీ అధికార బలం కానీ ముద్దాయిలుగా ఉండే కేసుల్లోనూ, ఉగ్రవాద చర్యల కేసుల్లోనూ కూడా సాక్షులు ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పగలగాలంటే వాళ్ళకి రక్షణ కల్పించే ఒక సాక్షుల రక్షణ చట్టం ఉండాలి. ఉగ్రవాద చర్యలకి బాధితులైన వారికి తగినంత నష్టపరిహారం వెంటనే చెల్లించబడేలా చేసే చట్టం ఉండాలి. నష్టపరిహారాలు కంటి తుడుపు కాకూడదు. వాటి చెల్లింపులో యుగాలు గడవకూడదు. ప్రజలకి రక్షణ కల్పించడం అనేది ప్రభుత్వ మౌలిక విద్యుక్త ధర్మం. ధర్మాన్ని పాటించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు బాధితులకి అందించే ఓదార్పు, నష్టపరిహారం సమర్థనీయంగా ఉండాలి. అవినీతికి, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ వ్యవస్థీకృత నేరాల్ని, ఉగ్రవాదాన్ని, అవినీతిని అరికట్టాలంటే ఇలాంటి నేరాల గురించి సమాచారాన్ని అందించే బాధ్యతాయుతమైన దేశభక్తి పరుల్ని కాపాడగల ప్రత్యేక చట్టం ఒకటి వెంటనే రూపొందాల్సి ఉంది. అలాంటి చట్టం ఉన్నప్పుడే కదా నీతి లేని రాజకీయవేత్తలకి, అధికారులకి, చీకటి ప్రపంచపు నేరగాళ్లకి మధ్య నుండే బాధరాయన సంబంధాన్ని, అవినీతి కార్యకలాపాలని దేశభక్తి పరులు ధైర్యంగా బయటపెట్టగలుగుతారు. మన దేశంలోని న్యాయ నిర్ణాయక వ్యవస్థ మనకి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి సంక్రమించింది. బ్రిటిష్ దేశం మాత్రం తగినంత ముందు చూపుతో ఎప్పటికప్పుడు సంబంధిత చట్టాలని, విధానాన్ని కట్టుదిట్టం చేసుకుంటూ వాళ్ళ నేర నిర్ణాయక వ్యవస్థ పకడ్బందీగా పనిచేసేలా చేసుకున్నారు. ఇవాళ ఇంగ్లాండ్లో 90% నేరాల విషయంలో నేర నిరూపణ జరుగుతుంటే, అదే నేర నిర్ణాయక వ్యవస్థను పాటిస్తున్న మన దేశంలోని కేసుల్లో నేర నిరూపణ 10% కూడా లేదు. అందుకేనేమో మన న్యాయ నిపుణులు తరచుగా అంటుంటారు, మన నేర నిర్ణాయక వ్యవస్థ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అని. నేర నిర్ధారణ జరిగే కేసుల శాతం ఇంత తక్కువగా ఉండటం వల్లనే నేరం చేయడం అనేది అంతగా భయపడనక్కరలేని, అధిక లాభాలు తెచ్చిపెట్టే వృత్తిగా తయారైంది. పరిశోధనల్లో, న్యాయ విచారణలలో తీవ్ర జాప్యం ఈ దుస్థితికి ప్రధాన కారణం. అలాగే అసంఖ్యాకంగా ముద్దాయిలు దీర్ఘకాలం పాటు అనవసరంగా రిమాండ్లో మగ్గడానికి కూడా ఇదే కారణమవుతోంది. ఈ దుస్థితి తొలగిపోయి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పాలనా యంత్రాంగాల విశ్వసనీయత కాపాడబడాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, సంబంధిత శాసనాల పట్ల ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలన్నా తక్షణం జరగాల్సిందల్లా ఈ నేర నిర్ణాయక వ్యవస్థ మొత్తం పునర్వ్యవస్థీకరించబడటం. ఇందుకోసం సంబంధిత క్రిమినల్ చట్టాల్లోనూ, సాక్ష్యాధారాల చట్టాల్లోనూ, కేసుల నిర్మాణ స్మృతిలోనూ పెను మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఒక నేరస్తుడికి శిక్ష పడకపోవడం సమాజానికి ఎంత హానికరమో, ఒక అమాయకుడికి శిక్ష పడటం కూడా అతనికి, అతని కుటుంబానికి అంతే హానికరం. నేరం నిర్ధారించకుండా పోయే ప్రతి కేసు లేదా నేరస్తుడికి శిక్ష పడకుండా ముగిసే ప్రతి విచారణ సమాజంలో నేరాలు పెరగడానికే దోహదపడుతున్నాయి. నేరం చేయడం వల్ల నష్టపోతాము అన్న భావం ప్రతి ఒక్కరిలోనూ, ముఖ్యంగా ఉగ్రవాదుల్లో కలగాలంటే కేసుల పరిశోధన, ప్రాసిక్యూషను వేగంగా, పకడ్బందీగా జరగాలి. చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళకి తగిన శిక్ష పడి తీరాలి. అది కూడా సకాలంలో జరగాలి. సుపరిపాలన అందించాలంటే ముందుగా ఈ చర్యలు తీసుకుని తీరాలి. నిజానికి శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే కదా అభివృద్ధి, పురోగతి అనేవి సాధ్యపడేది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ హత్యల కేసుల్లో నేరస్తులను గుర్తించడం, పట్టుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఒకవేళ ఏమన్నా కేసుల్లో నానా అవస్థపడి నేరస్తులను గుర్తించడం జరిగినా ప్రాసిక్యూషన్ ప్రకడ్బందీగా నడపడం, నేరస్తులకి శిక్ష పడటం ఇంకా అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే కుట్రలో కుటిలత్వం, వ్యూహరచనలో చతురత, ప్రాణాలు తీయడంలో క్రూరత్వం, ఇది
ఉగ్రవాదులు చేసే రాజకీయ హత్యల స్వరూపం. పైగా ఉగ్రవాదులు రాజకీయ హత్యల విషయంలో పరిశోధనలకు ఎలాంటి ఆధారము దొరకకుండా ఎక్కడికక్కడ ఆధారాలను తుడిచిపెట్టేస్తుంటారు. ఉగ్రవాదులకి తాము ఆశించిన లక్ష్యాన్ని సాధించి ఆ తర్వాత పట్టుబడకుండా, ప్రాసిక్యూషన్ చేయబడకుండా, శిక్షింపబడకుండా తప్పించుకుంటే అప్పుడు విజయవంతమైనట్లు. తమకు ఖ్యాతి రావాలన్న ఆశతో మేమే ఈ నేరం చేశాం అంటూ ఉగ్రవాదులు ప్రకటిస్తుండడం కూడా అక్కడక్కడ జరిగింది. ఈ రకమైన నేరాలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్ర ఇది. అందుకే రాజీవ్ గాంధీ హత్య కేసులో సిట్ జరిపిన పరిశోధన, నేరస్తుల గుర్తింపు, శిక్ష విధింపులు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. సందేహం లేదు, ఈ కేసు విషయంలో నా సారథ్యంలో పనిచేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, పూర్తి నిబద్ధతతో అహర్నిశలు శ్రమించారు. పైగా ప్రజలు మాకు అనేక దశల్లో సహకరించారు. అది మాత్రమే కాదు, పరిశోధనా ప్రక్రియ లక్ష్యాన్ని, స్వచ్ఛతని, నిజాయితీని బలహీనపరచగల ఏ రాజకీయ ఒత్తిళ్లని, ఇతర రకాల ప్రలోభాలని ఏ దశలోనూ నేను మా దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. ఇది నాకు ఒక తృప్తినిస్తోంది. ఇటీవలి కాలంలో తమ రాజకీయ శత్రువుల్ని తుదముట్టించడానికి, కనీసం అప్రతిష్ట పాలు చేయడానికి సిద్ధపడిన నేర పరిశోధకుల్ని ఆకాశానికి ఎత్తేస్తూ అభినందన పరంపరలో ముంచెత్తే వైఖరి రాజకీయవేత్తల్లో పెరిగిపోతుండడం ఎంత దురదృష్టకరం. వాళ్ళకి దర్యాప్తులో లక్ష్యశుద్ధితో కానీ, వాస్తవాలను వెలికితీయడంతో కానీ, న్యాయాన్యాయ విచారణతో కానీ పని లేదు. ఆఖరికి జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రత, ప్రతిష్ట కూడా వాళ్ళకి ముఖ్యం కాదు. ఏతావాతా జరుగుతున్నది ఏమిటంటే, తమ పదోన్నతుల కోసమో, ఇతర లాభాల కోసమో రాజకీయ ఒత్తిళ్లకి లొంగిపోయి అధికారంలో ఉన్న వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా దర్యాప్తు చేసే అధికారులు పెరిగిపోతున్నారు. పర్యవసానంగా దర్యాప్తుల విశ్వసనీయత దిగజారిపోతోంది. జాతి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. వివిధ దర్యాప్తు, విచారణా వ్యవస్థల పట్ల ప్రజలకి గల విశ్వాసం, నమ్మకం క్షీణించడానికి మూల కారణాలలో ఒకటి చట్టాన్ని అమలు చేసే యంత్రాంగం, పరిశోధనా యంత్రాంగాలు రాజకీయ రంగు పులుముకోవడం. ఈ దుస్థితిని ఎత్తుచూపుతూ జాతీయ మానవ హక్కుల సంఘం భారత ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకి కొన్ని సిఫార్సులు చేసింది. నేర నిర్ణాయక వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి విభాగము దేశ రాజకీయాలకు అతీతంగా నిజాయితీ, నిబద్ధత, నిష్పాక్షికతతో పనిచేసేలా చేయగలిగినప్పుడే ఈ మొత్తం వ్యవస్థ పట్ల ప్రజలకి విశ్వాసం మళ్ళీ ఏర్పడుతుంది. హింస, అమాయకుల మారణహోమం, ఆస్తుల విధ్వంసం వంటి నేరాల్ని ఎలాంటి ప్రభుత్వం అయినప్పటికీ ఉక్కుపాదంతో అణిచివేయాలి. ప్రజల ప్రాణాలు తీయడం, ఆస్తులు ధ్వంసం చేయడం ఎలాంటి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. ఎంతటి న్యాయమైన, తీవ్రమైన కష్టం కలిగినా ఉగ్రవాద చర్యలకు పాల్పడడానికి దాన్ని కారణంగా చూపించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. అలాంటి హింసాకాండని సైతం సకాలంలో కృతనిశ్చయంతో అణిచివేయడం ప్రభుత్వ విద్యుక్త ధర్మం. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ చట్టాన్ని అమలు చేసే పోలీసులు, సాయుధ దళాలు, యంత్రాంగం హింసని, హింసాత్మక నేరాల్ని అదుపు చేసే పని మాత్రమే చేయగలవు తప్ప వాటికి మూల కారణమైన సమస్యను పరిష్కరించలేవు. ఆ పనిని ప్రభుత్వం చేయాలి. నిరంతరంగా కొనసాగే ఘర్షణలు, హింసాకాండకి మూల కారణం ఏమిటో గుర్తించి సమంజసమైన డిమాండ్లకి సాధ్యమైన మేరకు పరిష్కారం సాధించడం ద్వారా ఆ హింసకి శాశ్వత నివారణ చూపించడం ప్రభుత్వం చేయాల్సిన పని. అయితే ఊహాజనితమైన సమస్యలతోనో, అసంబద్ధమైన డిమాండ్లతోనో ఆందోళనలు చెలరేగితే వాటిని అక్కడ అమలులో ఉన్న చట్టానికి అనుగుణంగా అణిచివేయడం మినహా ప్రభుత్వానికి మరో మార్గం లేదు. ఉగ్రవాదాన్ని అదే రకమైన క్రూర చర్యలతో అణిచివేయాలని యత్నిస్తే వికటిస్తాయి. అంతేకాదు, అలాంటి ప్రయత్నాలు క్రమంగా వాటికి బాధితులైన అమాయక ప్రజల నుంచి ఉగ్రవాదానికి మద్దతు పెరగడానికి దోహదపడతాయి. తరచుగా జరిగేది ఏమిటంటే, కొన్ని అపరిష్కృత సమస్యలకి పరిష్కారం శాశ్వతంగా సాధించడం దుస్సాధ్యం కావడం వల్లనో, అవి ఒక పట్టాన తేలేవి కాకపోవడం వల్లనో ప్రభుత్వాలు ఆ భారాన్ని తలకెత్తుకోవడానికి ఇష్టపడవు. వాటిని సాధారణ శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించి పోలీసుల నెత్తునో, సాయుధ బలగాల నెత్తునో వేసేస్తాయి. కానీ అలా
హింస, నేరాలు, ఉగ్రవాదం తలెత్తడాన్ని సాధారణ శాంతి భద్రతల సమస్యగా చూడటం ప్రభుత్వాల హ్రస్వ దృష్టికి అద్దం పడుతుంది. పైగా కాలం గడిచిన కొద్దీ ఆ వైఖరి వికటించి సమస్యని మరింత జటిలం చేస్తుంది. అందువల్ల సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలతో ముడిపడి ఉన్న సమస్యల్ని సమగ్రంగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం సాధించడమే సరైన విధానం అవుతుంది. ఇది ఒక సుపరిపాలన వ్యవస్థకు స్వతసిద్ధంగా ఉండి తీరాల్సిన లక్షణం. డిఆర్ కార్తికేయన్ గారు రాసిన ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ అనే పుస్తకం తెలుగు అనువాదం ఇప్పటితో పూర్తయింది. ఇది చదివి ఆదరించిన మా వ్యూస్ ప్రేక్షకులు, వీక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరోసారి మరో మంచి పుస్తకంతో మీ ముందుంటాను. మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.